శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 3వ అధ్యాయము. సాయిబాబా అనుమతి వాగ్దానము. భక్తులకు బాబా నియమించిన పనులు, బాబా కథలు, సముద్ర మధ్యమున దీపస్తంభములు, బాబా ప్రేమ, రోహిలా కథ, అమృతతుల్యములైన బాబా పలుకులు. సాయిబాబా యొక్క అనుమతియు వాగ్దానములు. వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి నొసంగుచు ఇట్లు నుడివిరి. సచ్చరిత్ర వ్రాయ విషయములోని నా పూర్తి సమ్మతి కలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడకుము, మనసు నిలకడగా నుంచుము, నా మాటల యందు విశ్వాసం ఉంచుము. నా లీలను రాసినచో నవిద్య అంతరించిపోవును. శ్రద్ధాభక్తులతోని వానిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును. బలమైన ప్రేమ భక్తి కిరటములు లేచును. ఎవరైతే నా లీలల్లోని మునిగిదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యను. కార్యము జయప్రదముగా సాగునను ధైర్యము కలిగెను. అటుపైని మాధవరావు దేశపాండే శ్యామ వైపు తిరిగి బాబా ఇట్లనెను. ప్రేమతో ఉచ్చరించిన వారి కోరికలన్నీయును నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. వారినన్ని దిశల నుంచి కాపాడెదను. ఎవరైతే మనఃపూర్వకముగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినినప్పుడు అమితానందమును పొందెదరు. నా లీలలను గానము చేయు వారి కంటే ఆనందమును, శాశ్వతమైన తృప్తిని ఇచ్చెదనని నమ్ముము. ఎవరైతే నన్ను శరణు వేడెదరో, భక్తి విశ్వాసములతోనే నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమ మనస్సున నిలుపుకొనెదరో వారిని దుఃఖ బంధనముల నుంచి తప్పింతును. ప్రాపంచిక విషయములన్నింటినీ మరచి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలలను చరిత్రమును మననము చేయుచు ఎల్లప్పుడూ నన్ను భక్తి ఎందుంచుకుని వారు ప్రపంచ విషయములందెట్లు తగులుకొందురు. వారిని మరణము నుంచి బయటకు లాగెదను. నా కథలు వినచో సకల రోగములు నివారింపబడను. కావున భక్తి వానిని మననము చేయుము, మనసున నిలుపుము. ఆనందమునకు తృప్తికి ఇదియే మార్గము. నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించును. నా లీలలు వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకము గల వారికి శుద్ధ చైతన్యముతోనే ఆధ్యాత్మికము కలుగును. సాయి సాయి అను నామమును భక్తి కొన్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. భక్తులకు వేరువేరు పనులు నియమించుట. భగవంతుడు వేరువేరు భక్తులను వేరువేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలోని నది ఒడ్డున మెట్లు మొదలైనవి నిర్మించుటకు నియమితులగుదురు. భగవంతుని లీలలను ఆడుటకు కొందరు నియుక్తులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. సచ్చరిత్ర రచన నాకు నియమింపబడినది. విషయ జ్ఞానము శూన్యమగుటచే నా పని నా అర్హతకు మించినది అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలెను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవ్వరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించును. నేను చేత కలమును పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించి వారి కథలను వారే రాసుకునేది కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందును గాని నాకు కాదు. బ్రాహ్మణుడవై పుట్టినప్పటికీ శృతి, స్మృతి అను రెండు కండ్లు లేకుండుటచే సాయి సచ్చరిత్రను నేను వ్రాయలేకుంటిని. కానీ భగవంతుని అనుగ్రహము మగవానిని మాట్లాడినట్లు చేయును, కుంటివానిని పర్వతం దాటునట్లు చేయును. తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకొను చాతుర్యము ఆ భగవంతునికే కలదు. హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు. అది వాయించువానికే తెలియను. చంద్రకాంతము ద్రవించుట, సముద్రము ఉప్పొంగుట వాని వల్ల జరగవు. అవి చంద్రోదయం వల్ల జరుగును. బాబా కథలు దీపస్తంభములు. సముద్ర మధ్యమందు దీపస్తంభములుండును. పడవలపై పోవువారు ఆ వెలుతురులోని రాళ్ళు రప్పల వలన కలుగు హానులను తప్పించుకొని సురక్షితంగా ప్రయాణింతురు. ప్రపంచమును మహాసముద్రములో బాబా కథలను దీపములు దారి చూపులు. అవి అమృతం కంటే తీయగా నుండి ప్రపంచ యాత్ర చేయు మార్గమును సుగమముగను చేయును.
యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయును అహంకారమును ద్వంద్వ భావములను నిష్క్రమించుడు. మన హృదయమందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును. శరీర గర్వం మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడదు. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన కానీ వినన కానీ భక్తుని పాపములు పటాపంచలవును. కాబట్టి ఇవియే మోక్షమునకు సులభ సాధనములు. కృతయుగములోని శమధమములు అనగా నిశ్చల మనస్సు, శరీరము, త్రేతాయుగములోని యోగము, ద్వాపర యుగములోని పూజ, కలియుగములోని భగవన్ మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు. 4 వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చు. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము. మన మనస్సును మాత్రము అటువైపు తిప్పవలెను. భగవత్ కథలను వినుట వలన పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోవును. అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారము పొందునట్లు చేయును. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును రాయించను. భక్తులు దానిని సులభముగా చదవగలరు, వినగలరు. చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనసునందు మననము చేసుకునవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మసాక్షాత్కారము సంపాదించగలుగుదురు. సచ్చరితామృతం వ్రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షం చేతనే సిద్ధించినవి. నేను నిమిత్త మాత్రుడుగానే ఉంటిని. సాయిబాబా యొక్క మాతృప్రేమ. ఆవు తన దూడనెట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగులెల్లప్పుడూ నిండియే ఉండును. దూడకు కావలసినప్పుడెల్లా కుడిచినచోని పాలు ధారగా కారును. అలాగునని బిడ్డకు ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుకొనుటయందును అలంకరించుకొనుటయందును తల్లి తగిన శ్రద్ధ తీసుకుని సరిగా చేయును. బిడ్డకు ఈ విషయమేమీనూ తెలియదు. కానీ తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుట చూచి అమితానందమును పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగిన ఏదియునూ లేదు. అది అసామాన్యము, నిర్వ్యాజము. సద్గురువులు కూడా నీ మాతృప్రేమ వారి శిష్యుల యందు చూపుదురు. సాయిబాబా కూడా నా యందట్టి ప్రేమ ఉండెను. దానికి క్రింద ఉదాహరణ ఒకటి. 1916వ సంవత్సరంలోనే నేను సర్కారీ ఉద్యోగము నుంచి విరమించితిని. నాకీయ నిశ్చయించిన పెంచిన కుటుంబమును గౌరవమునకు సాకుటకు చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయింది. అన్నా చించనీకర్ నా గురించి బాబాతో ఇట్లనెను: దయచేసి ఈ అన్నా సాహెబ్ యందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు పింఛను సరిపోదు. వాని కుటుంబం పెరుగుచున్నది. వారికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము. వాని ఆతురతను తీసి నిశ్చింతను కలుగచేయుము. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను: వానికి ఇంకొక ఉద్యోగము దొరుకును. కానీ వాడెప్పుడు నా సేవలో తృప్తిపడవలయును. వాని భోజన పాత్రలు ఎప్పుడునూ పూర్ణముగానే ఉండును. అవి ఎన్నటికి నిండుకొనవు. వాని దృష్టి అంతటినీ నా వైపు త్రిప్పవలయును. నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడువవలయును. అందరి ఎడల అణకువ నమ్రతలు ఉండవలయును. నన్ను హృదయపూర్వకముగా పూజించవలెను. వాడిట్లు చేసినచో శాశ్వతానందమును పొందును. నన్ను పూజింపుడను దానిలోని ఈ నన్ను అనగా ఎవరు అన్న ప్రశ్నకు సమాధానము ఈ గ్రంథము యొక్క ఉపోద్ఘాతములోని సాయిబాబా ఎవరు అను శీర్షిక క్రింది చెప్పిన దానిలోని విశదీకరింపబడి ఉండుట చూడుడు. రోహిలా కథ. రోహిలా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడను. పొడుగాటి వాడును, పొడవైన చొక్కా తొడిగిన వాడును, బలవంతుడునగు రోహిలా ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడీలోని స్థిర నివాసము ఏర్పరచుకునను. రాత్రింబగళ్ళు ఖురానులోను కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అని ఆంబోతు రంకెవేయునట్లు బిగ్గరగా అరచుచుండెను. అందువల్ల పగలంతయును పొలములోని కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగము అసౌకర్యములు కలుగుచుండెను. కొన్నాళ్ల వరకు వారు దీని నోర్చుకొనిరి. తుదకు ఆ బాధ నోర్వలేక బాబా వద్దకెగి రోహిలా అరుపులను ఆపమని
బ్రతిమాలిరి. బాబా వారి ఫిర్యాదును వినకపోవుటయే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకొనవలసినదే కాని రోహిలా జోలికి పోవద్దనియో మందలించిరి. రోహిలాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదనియో, ఆమె గయ్యాళి అనియో, ఆమె వచ్చి రోహిలాను తనను బాధపెట్టుచున్నదనియో, రోహిలా ప్రార్థనలు విని ఆమె ఏమి చేయలేక ఊరకు ఉండిననియో బాబా చెప్పాను. నిజముగా రోహిలాకు భార్యయే లేదు, భార్య అనగా దుర్బుద్ధి అనియో బాబా భావము. బాబాకు అన్నింటికంటే దైవ ప్రార్థనల యందు మిక్కుటమగు ప్రేమ. అందుచే రోహిలా తరపున వాదించి ఊరిలోని వారి ఓపికతో నోర్చుకుని ఆ అసౌకర్యమును సహించవలసిందిగానని త్వరలోనే తగ్గునని బాబా బుద్ధి చెప్పాను. బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు. ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ వసలకు పోవుచుండిరి. అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశమిచ్చిరి. మీరెక్కడ నుండను ఏమి చేయుచుండనో నాకు తెలియననియో బాగా జ్ఞాపకముంచుకొనుడు. నేను అందరి హృదయములందు పాలించువాడను, అందరి హృదయములలోనూ నివసించువాడను. నేను ప్రపంచమందుగల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను. త్రిగుణముల సామరస్యమును నేనే. ఇంద్రియ చాలకుడను నేనే. సృష్టి స్థితి లయ కారకుడను నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికి ఏ హాని గాని బాధ గాని కలుగదు. నన్ను మరచిన వారిని మాయ శిక్షించు. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను. త్రిగుణముల సామరస్యమును నేనే. ఇంద్రియ చాలకుడు నేనే. సృష్టి స్థితి లయకారకుడు నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికి ఏ హాని గాని బాధ గాని కలుగదు. నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితర దృశ్య మాన చరాచర జీవకోటి అంతేను నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనసులోని ఏ నౌకరి కొరకు యత్నించగా గురుసేవలోనే నిమగ్నమగుటకు నిశ్చయించితిని. కానీ అన్నా చించనేకర ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనసునందుండెను. అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండెను. భవిష్యత్తులోని బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకొక సర్కారు నౌకరీ ఉద్యోగం దొరికినది. కానీ అది కొంతకాలం వరకు మాత్రమే. అటు పిమ్మట వేరే పని ఏదియును చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయును సమర్పించింది. ఈ అధ్యాయమును ముగించబోవు ముందు చదువరులకు నేను చెప్పినదేమనగా, బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, దేహాభిమానం మొదలైన వాటిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలెను. వారి ప్రేమ సహజముగా నుండవలెను. వారి భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందుము గాక. ఇతర మార్గములు అవలంబించి అనవసరముగా అలసిపోవద్దు. అందరూ ఒకే మార్గమును త్రొక్కుదురు గాక. అనగా శ్రీ సాయి కథలను విందుము గాక. ఇది వారి వారి అజ్ఞానాలను నశింపజేయును, మోక్షమును సంపాదించి పెట్టును. లోభి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనసు తాను పెట్టిన సొత్తు యందే ఉండినట్లు బాబాను కూడా ఎల్లరూ తమ హృదయముల యందు స్థాపించుకుందురుగాక. 3వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయి నాదార్పణమస్తు. శుభం భవతు.